జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము సౌందర్యలహరిలోని 65వ శ్లోకం గురించి, దాని తాత్పర్యం గురించి చెప్పుకుందాము. రణే జిత్వా దైత్య నపహృత శిరస్త్రైకవచిభిః నివృత్తై చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రస్య శివిశద కర్పూర సకలా విలీయంతే మాతాస్తవ వదన తాంబూల కబళాః. జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచభిః అంటే యుద్ధంలో జయించి శిరస్త్రాలాన్ని కవచాలని తీశారు అని అర్థం. తీసి అమ్మ దగ్గరికి నేరుగా ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు. కానీ కైలాసంలో శివపార్వతులు ఇద్దరు ఉంటారు కదా, కానీ వాటి శివుడి దగ్గరికి వెళ్లకుండా అమ్మ దగ్గరికే వెళ్ళారు. ఎందుకంటే శివుని ప్రసాదము అంటే శివుని నిర్మాల్యము మొదట అది చండుడు అనే భక్తుడికే చెందాలి, వేరే ఎవరూ తీసుకోరాదని ఒక నియమం కలదు. దీనికి ఒక పురాణ కథ గలదు. చండుడు అనే మహాభక్తుడు చిన్నతనం నుంచి మహాశివభక్తుడు. అతడు ఎప్పుడూ శివధ్యాన పరాయణుడై శివపూజలోనే ఉండేవాడు. అది గమనించి అతని తండ్రి ఇతని ధ్యాస కూడా పట్టించుకోకుండా శివుని ధ్యానంలోనే మునిగిపోయినాడని అతను చేస్తున్న పూజను, అతని సామాన్లన్నింటినీ కాళ్ళతో కొట్టివేస్తాడు. దానికి చండుడు ఆగ్రహించి అతని తండ్రి కాలిని నరికివేస్తాడు. అందువలన అతని తండ్రి మరణిస్తాడు. ఇది చూసి శివుడు మహా ఆనందం పొంది తన భక్తికి మెచ్చి అతని అడగకుండానే అతనికి వరమిస్తాడు. ఇక నుంచి నా నిర్మాల్యము నీకే చెందుతుంది మొదట అని చెప్పి అతన్ని తన శివ పరివారంలో ఒకటిగా చేసుకోవటమే కాకుండా అతనికి తన ప్రమదగణాల్లో ఒకటిగా చోటువిస్తాడు. అప్పటి నుంచి అతడు చండీశ్వరుడు అని పిలువబడతాడు. దేవతలందరూ బాధపడి, స్వామి నా ప్రసాదం తీసుకోకూడదు అని కట్టడి చేస్తే ఎలా అని, నీ ప్రసాదం మాకు దక్కేది ఎలా అని అడగగా, అప్పుడు శివుడు నా స్వయంభూలింగం ఉన్న చోట, బాణలింగం ఉన్న చోట, సిద్ధలింగం ఉన్న చోట, స్ఫటికలింగం ఉన్న చోట నా ప్రసాదం తీసుకోవచ్చని చెప్పాడట. తరువాత వీరందరూ అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ వీరి విజయాన్ని మెచ్చుకొని శ్రమపడి వచ్చిన వారికి ప్రసాదం ఇవ్వాలి కదా అని తన నోటి తాంబూల కబళాన్ని అందించారట. ఇందులో చంద్రశకరాలు పచ్చకర్పూరంలాగా ఉన్నదట. అమ్మ వాగ్భవకూటం నుంచి వచ్చిన తాంబూలం అది సర్వశాస్త్ర విజ్ఞానమైనది. అమ్మవారు నోరు అంటే అది వాగ్దేవతా స్థానం. తెల్లని సరస్వతి అమ్మవారి నాలుక మీద ఎర్రగా మారిందట. అలాంటి వాగ్భవ స్థానం మనలో ఉన్న అసురీ శక్తుల్ని జయించిన తర్వాత సర్వశాస్త్రమైనటువంటి ప్రసాదాన్ని అమ్మ మనకి ఇస్తుంది. అంటే కుండలిని శక్తికి స్థితిలో అమ్మ రజోగుణాన్ని అందించటమే ఈ తాంబూల కబళం అందించటం. శిరస్త్రాణాలను కవచాలను తీసేశారు అంటే వారిలోని అసురు శక్తుల్ని జయించారు అని అర్థం అన్నమాట. అప్పుడు వారికి అమ్మవారి ప్రసాదం లభించింది. ఇంద్రుడు అంటే ఇంద్రియాలు, కుమారస్వామి అంటే కుండలిని శక్తి, విష్ణువు అంటే స్థితిలో రాక్షసులతోటి జయించటము అని. రాక్షసులను జయించటం అంటే మన అజ్ఞానంలో ఉన్న సత్వరజో తమో గుణాలని జయించటము అని అర్థము. అవన్నీ జయించిన తరువాత వారు అమ్మకి కృతజ్ఞత చెప్పడానికి వచ్చారు. అంటే తమలో ఉన్నటువంటి అసురు శక్తులను జయించారు అని అర్థము. ఒకటి అమ్మవారి తాంబూల ధ్యానమే మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. లలితా సహస్రనామంలో చెప్పినట్టు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అంటే తాంబూల పరిమళాలు మణిద్వీపంలో అన్ని దిక్కులకి వ్యాపించాయట. వ్యాపించటం అంటే ఇక్కడ కీర్తి లక్షణం. అమ్మవారి వాగ్భవకూటం నుంచి వచ్చిన పలుకుల ప్రసాదం లభించినప్పుడు వాళ్ళు ఏ కవిత్వమైనా చెప్పగలరు. అంటే తాంబూల కబళం అమ్మవారు వారికి పెట్టింది కదా ప్రసాదంగా, ఆ ప్రసాదం గురించి వాళ్ళు చెప్తున్నారు. అమ్మవారి తాంబూల కబళాన్ని ప్రసాదంగా స్వీకరించి ఓ మహాకవి అయినటువంటి మూక కవీశ్వరుని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మూక కవీశ్వరులు చిన్నతనం నుంచి కూడా మూగవారు, అమ్మవారి భక్తుడు. ఒకనాడు ఈ మూక కవీశ్వరులు వేరొక పండితుడు కాంచీపురంలోని గుడి ప్రాంగణంలో కూర్చొని అమ్మవారి నామ పునశ్చరణ చేస్తూ ఉంటారు. అమ్మవారు వీరిద్దరిని అనుగ్రహించదలచి ఒక మామూలు స్త్రీ వేషంలో ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఆ పండితుడికి తాంబూల కబళాన్ని అందిస్తుంది. అతను ఒక ఆడదాని ఎంగిలి అని ఆ పండితుడు స్వీకరించడు. కానీ మన మూక కవీశ్వరులు వెంటనే ఆ తాంబూల కబళాన్ని స్వీకరిస్తారు. అందువలన ఆయన మహాకవి అయ్యి అప్పటికప్పుడు అమ్మవారి మీద కొంత శ్లోకాల్ని ఆసువుగా చెప్తారు.
అందులో 100 శ్లోకాలు ఆర్యా శతకమని, 100 శ్లోకాలు పాదారవింద శతకమని, 100 శ్లోకాలు స్తుతి శతకమని, 100 శ్లోకాలు కటాక్ష వీక్షణ శతకమని, 100 శ్లోకాలు మందస్మిత శతకమని అమ్మవారి చిరునవ్వు గురించి మొత్తం 500 శ్లోకాలు ఆయన అప్పటికప్పుడు చెప్తారు. ఈ అమ్మవారి ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇంతటి మహాకవి అవటంలో ఆశ్చర్యమేమున్నది? కాబట్టి మనము కూడా మన అర్షడ్వర్గాలను జయిస్తే అమ్మ ప్రసాదం తప్పక మనకు లభిస్తుంది. తర్వాత ఈ మూక కవీశ్వరులు కంచి కామకోటి సంస్థానానికి 20వ పీఠాధిపతి అయ్యి చాలా రోజులు ఆ సంస్థానంలోనే అమ్మవారి సేవ చేసుకుంటూ గడిపారు. శ్లోక పారాయణం వలన మనకేమి ప్రయోజనం అంటే మనకి అన్ని కార్యాల్లో జయం కలుగుతుంది. కాబట్టి అందరూ ఈ శ్లోక పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః.